నమస్తే. నేను అర్చన సౌండ్ హీలర్. ఈరోజు నేను మీతో చాలా స్పెషల్ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ కార్పొరేట్ సౌండ్ హీలింగ్ సెషన్ స్టోరీ. ఈ వీడియోను నేను కొంచెం లేట్‌గా చేస్తున్నాను. అంటే యాక్చువల్లీ ఈ సెషన్ జరిగి ఆల్‌మోస్ట్ 2 మంత్స్ అవుతుంది. సో, ఈ ఆపర్చునిటీ నాకెలా వచ్చింది? నేను ఎవరిని అప్రోచ్ చేశాను? ఒక చిన్న ప్రయత్నం ఒక పెద్ద ఆపర్చునిటీగా ఎలా మారింది? అనే విషయం తప్పకుండా షేర్ చేసుకోవాలని అనిపిచ్చింది. ఎందుకంటే మనలో చాలామంది ఒక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ఎవరైనా మనల్ని గుర్తించి కాల్ చేస్తారని వెయిట్ చేస్తూ ఉంటాం. ఎవరైనా మన టాలెంట్‌ని చూసి ఆపర్చునిటీ ఇస్తారని వెయిట్ చేస్తూ ఉంటాం. కానీ ఈ ఎక్స్‌పీరియన్స్ నాకు ఒక విషయం చాలా మంచిగా నేర్పించింది. కానీ కొన్ని ఆపర్చునిటీస్ మన దగ్గరికి రావు. మనమే వాటి దగ్గరికెళ్ళాలి అన్నది నేను చాలా బాగా నేర్చుకున్నాను. అదే ఈ స్టోరీ. ఐ థింక్ ఇట్స్ ఎగ్జాక్ట్‌లీ 2 మంత్స్ బ్యాక్ హైదరాబాద్‌లో ఆటిజంకి సంబంధించిన ఒక స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉండింది. నేను ఆ కాన్ఫరెన్స్‌కి ఒక సౌండ్ హీలర్‌గా హీలర్‌గా వెళ్ళాను. నిజానికి నా పర్పస్ చాలా సింపుల్. ఆటిజం గురించి మరింత తెలుసుకోవాలి. లేకపోతే ఆటిజం స్పెక్ట్రమ్‌లో ఉన్న పిల్లలు ఎదుర్కొనే ఛాలెంజెస్ ఏంటి? పేరెంట్స్ ఎంత ఫేస్ చేస్తున్నారు? కౌన్సిలర్స్, డాక్టర్స్, థెరపీస్ ఎలా వర్క్ చేస్తున్నారు? ఈ ఫీల్డ్‌లో ఇంకా నేను ఎలా కంట్రిబ్యూట్ చేయగలను? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనే ఇంటెన్షన్స్‌తో ఆ కాన్ఫరెన్స్‌కి వెళ్ళాను. ఇట్స్ బికాజ్ నేను హీలింగ్ ఆర్ థెరపీస్ కొన్ని నేర్చుకున్నాక చాలా మటుకు ఆటిజం కిడ్స్, తర్వాత ఏడీహెచ్‌డీ కిడ్స్‌కి చాలా వర్క్ చేశాను. అండ్ ప్రెజెంట్‌లీ గూడా ఒక స్పెషలైజ్డ్ ఆటిజం స్కూల్‌లో నేను సౌండ్ హీలర్‌గా అక్కడ పిల్లలకి సౌండ్ హీలింగ్ ఇస్తూ కొన్ని థెరపీస్ కూడా ఇస్తామనన్నట్టు. సో, ఆ ఒక్క ఇంట్రెస్ట్‌తో ఆటిజం గురించి ఇంకొంచెం నాలెడ్జ్ పెంచుకుందాము. అసలు నేను నేర్చుకున్న థెరపీస్ ఆర్ హీలింగ్ ఎంతవరకు వాళ్ళ మీద వర్క్ చేస్తాయి? అసలు వర్క్ చేస్తాయా లేదా? అనేది నాకు కొంచెం డౌట్ ఉండింది. అంటే బేసిక్‌గా ఈ పిల్లలు బయటికి చెప్పలేరు. ఈ ఆటిజం వాళ్ళు కొంతవరకు చెప్పగలరు. చాలా మటుకు చెప్పలేరులెండి. యాక్చువల్లీ ఏడీహెచ్‌డీ వాళ్ళు కొంతవరకు చెప్పగలరు గానీ, ఆటిజం కిడ్స్ మిడ్ లెవెల్ ఉన్నా, లో లెవెల్ ఉన్నా, హై లెవెల్ ఉన్నా కూడా వాళ్ళకు ఎక్స్‌ప్రెస్ చేయడం అన్నది చాలా తక్కువ. బికాజ్ మనకున్నంత థింకింగ్ కెపాసిటీ వాళ్ళకుండదు. ఆటిజం కిడ్స్. ఏడీహెచ్‌డీ ఈస్ డిఫరెంట్. సో, దట్ స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్ వాస్ పర్టిక్యులర్‌లీ అబౌట్ ఆటిజం కిడ్స్. సో, దాని గురించి తెలుసుకుందాము. దాని గురించి అసలు నేను యూజ్ చేసే థెరపీస్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయన్న ఒక ఇంటెన్షన్స్‌తో అక్కడికి వెళ్ళడం జరిగింది. సో, ఈ ఫీల్డ్‌లో ఇంకొంచెం డీపర్ నాలెడ్జ్ రావడానికి ఆ రోజు ఆ సెషన్ అటెండ్ అవ్వడం జరిగింది. సో, అక్కడ ఈవెంట్‌లో చాలా పెద్ద పెద్ద స్పీకర్స్ అందరూ వచ్చారు. ఏమంటారు మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వర్క్ చేస్తున్న డాక్టర్స్ గానీ, పీహెచ్‌డీస్ కానీ, లేకపోతే రీసెర్చర్స్ కానీ, కొన్ని వేరే డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా పిలిపిచ్చి అక్కడ స్పీకర్స్‌గా మాట్లాడిచ్చారు. సో, చాలామంది డాక్టర్స్, థెరపిస్ట్, కౌన్సిలర్స్, ప్రొఫెషనల్స్‌ని నేను మీట్ అవ్వడం జరిగింది. అక్కడ ఒక ఫెమిలియర్ ఫేస్‌ని చూసాను నేను. షీ ఈస్ వెరీ ఫేమస్ ఇన్ హైదరాబాద్ ఒక డాక్టర్. నేను తన పాడ్‌కాస్ట్ చాలా చూసాను. తన రీల్స్ కూడా చాలా చూడడం జరిగింది. సో, దట్స్ వై ఐ ఫెల్ట్ సో ఫెమిలియర్ టు హర్. అంటే మనం ఒక్కొక్కసారి పాడ్‌కాస్ట్ చేస్తున్నప్పుడు, రీల్స్ చేస్తున్నప్పుడు మనం ఆ పర్సన్‌ని ఓన్ చేసుకుంటాం. అలాగే అనిపించింది ఆ రోజు. సో, ఆఫ్టర్ కాన్ఫరెన్స్ అంటే ఇప్పుడు ఏమంటారు లంచ్ బ్రేక్‌లో ఇచ్చినప్పుడు నేను మేడంనెళ్లి మీట్ అవ్వడం జరిగింది. నా బిజినెస్ కార్డ్‌ని నేను ఇచ్చాను మేడంకి. నా గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. బట్ అక్కడ ఎక్కువ టైమ్ దొరకలేదు మాట్లాడడానికి. సో, టెక్స్టెడ్ హర్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ వీక్ 2-3 డేస్‌లోనే నేను తనకి మేడంకి టెక్స్ట్ చేశాను. మేడం మిమ్మల్ని కలవాలి అని అన్నప్పుడు మేడం సెడ్ టు కమ్ టు ద హాస్పిటల్ డైరెక్ట్‌లీ. మేడం సెషన్ ఓకే చేసిన వెంటనే నాకప్పుడు ఆ మొమెంట్‌లో ఇట్ వాస్ లైక్ ఐ గాట్ ఫ్రీజ్డ్ ఫర్ ఫ్యూ సెకండ్స్ అండ్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. దెన్ లేటర్ ఆటోమేటిక్‌గా నా మైండ్ చాలా ఫాస్ట్‌గా రన్ అయిపోయాయన్నమాట. థాట్స్ అన్నీ. ఎలా చేయాలి? ఎవరెవరిని కొలాబరేట్ చేసుకోవాలి? ఎవరితో మాట్లాడాలి? వీడియోస్, ఫోటోస్‌కి ప్రొఫెషనల్‌ని పిలవాలా? ఎంత చార్జ్ అవుతుంది? లేకపోతే మొత్తం సెషన్ అంటే ఇంతమందిని హ్యాండిల్ చేయగలనా? ఇట్ వాస్ లైక్ సో మెనీ థాట్స్ వర్ రన్నింగ్. సో, సెషన్ చాలా స్పెషల్‌గా ఉండాలి అన్న ఒక్క ఇంటెన్షన్ మాత్రమే నాకు ఫస్ట్ ఉండింది. హౌ మచ్ ఎవర్ ఇట్ ఈస్ నేను మనీ గురించి పెద్దగా తొందరగా ఆలోచించను. అంటే సెషన్ ఫస్ట్ కండక్ట్ చేయాలి. దాని తర్వాత ఆలోచిద్దాం అని అన్నట్లు. బికాజ్ వన్స్ వి గివ్ ద 100% బెస్ట్ హౌ మచ్ ఎవర్ వి క్యాన్. దెన్ ద గాడ్ విల్ ఓపెన్ ద డోర్స్ అన్నది నాదొక బిలీఫ్. సో
ఎంత మంచిగిస్తానో, అవుట్‌పుట్ ఎంత బాగొస్తది, మనం సెషన్ ఇచ్చాక ఆ క్లయింట్స్ ఎంత బాగా ఫీలవుతారు, ఎంత హ్యాపీగా ఫీలవుతారు, ఎంత పీస్‌ఫుల్‌గా ఫీలవుతారు. సో, దానికి నేనేం చేయాలి, నేనెలా వర్క్ చేయాలి అనన్నది నేను ఫస్ట్ వర్కౌట్ చేసేసుకుంటాను. ఇంటికొచ్చే లోపలే నేను మైండ్ మ్యాప్ ప్రిపేర్ చేసేసుకున్నాననమాట. నా సెషన్ ఎలా ఉండాలి, నాకొచ్చే క్లయింట్స్ వాళ్ళొక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఫీల్ అవ్వాలి. సో, నా టీమ్, నా ఫ్రెండ్స్‌తో నేను కొంతమందితో కొలాబరేట్ అయ్యాను. మేమంతా కలిసి సెషన్ ప్లాన్ ఎలా చేయాలి అని చేసేసుకున్నాం. ఎలా స్టార్ట్ చేయాలి, ఎలాంటి యాక్టివిటీస్ ఉండాలి, సౌండ్ హీలింగ్ ఎక్కడ ఇంక్లూడ్ చేయాలి, ఎంత వరకు ఏం మాట్లాడాలి. సో, ఈ సెషన్ జరిగేంత వరకు ఒక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వస్తూ ఉండాలి. సో, ఇవన్నీ నేను ప్లాన్ చేసేసుకున్నాను. అంటే ఇంటికొచ్చే లోపలే మైండ్ మ్యాప్ అంతా ప్రిపేర్ చేసేసుకున్నాననమాట. ¿Cómo será mi piel junto a tu piel? ¿Cómo será mi piel junto a tu piel? Cardo o ceniza, ¿cómo será? సో, క్లయింట్స్ ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండాలి, అవుట్‌పుట్ ఎలా ఉండాలి అని ప్రతి ఒక్క చిన్న డీటెయిల్ గురించి నేను రాసుకొని నా టీమ్‌తో నేను డిస్కస్ చేసుకున్నాను. ముఖ్యంగా ఇది యాక్చువల్లీ పెయిడ్ సెషన్ కాదు. ఇదొక ఫ్రీ సెషన్. అది కూడా ఇంటెన్షనలే. బికాజ్ నేనెళ్లి అడిగాను కాబట్టి వాళ్ళు ఆ ఆపర్చునిటీ వెంటనే ఇచ్చారు. సో, ఐ ఆల్సో డిడ్ంట్ ఆస్క్ ఎనీథింగ్. సో, ఐ థాట్ ఇట్స్ జస్ట్ అన్ ఓపెనింగ్ డోర్ ఫర్ మీ టు ప్రూవ్ myself అంతే. సో, ఎందుకంటే ఒక హీలర్‌గా, ఒక సర్విస్ ప్రొవైడర్‌గా మన వర్క్‌ని పీపుల్‌కి ఎక్స్‌పీరియన్స్ చేయించడం చాలా ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్. నేనక్కడ సెషన్ కండక్ట్ చేస్తున్నప్పుడు నాకొక విషయం చాలా క్లియర్‌గా అర్థమైంది. అక్కడికి చాలా పెద్ద పెద్ద వాళ్ళొచ్చారు. చాలా హై ప్రొఫైల్డ్ పీపుల్ అటెండ్ అయ్యారు ఆ సెషన్‌కి. సో, మనం ఒక ప్రొఫెషన్‌ని చేసుకున్నప్పుడు మన స్కిల్ మీద మనకు ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి అన్నది చాలా క్లియర్‌గా అర్థమైంది. అంటే స్కిల్ ఒక్కటే సరిపోదు. మన స్కిల్ గురించి పీపుల్‌కి తెలియాలి. అందుకే నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్. అప్రోచింగ్ పీపుల్ చాలా ఇంపార్టెంట్. అంటే మేమిచ్చే ఇప్పుడు ఈ హీలింగ్ సర్విస్ అన్నది వాళ్ళెలా ఫీల్ అవుతున్నారు, మనం ఎంత బాగా ఇస్తున్నాము, ఎంత బాగా కండక్ట్ చేస్తున్నాము. దీనికి ప్రిపరేషన్ ఉన్నా, లేకపోయినా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అని నాకు ఈ సెషన్ ద్వారా అనిపిచ్చింది. Music and all, it truly connected me to Lord Shiva. So much concept, whatnot. And when this session started, it all broke the chain of thought. Yeah. So it's really beautiful. Thank you. Very beautiful. Thank you. సో, నేను ఈ ఎక్స్‌పీరియన్స్ నుంచి నేనొక చిన్న లెసన్ నేర్చుకున్నాను. అదేంటంటే, మనం ఏ ప్రొఫెషనల్‌లో ఉన్నా బేసిక్‌గా నేనైతే ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయను. అంటే కాన్ఫరెన్సెస్‌కి అటెండ్ అవ్వడము, లేకపోతే వర్క్‌షాప్స్‌కి వెళ్ళడము, ఈవెంట్స్‌కి వెళ్ళడం, నా ఫీల్డ్‌కి సంబంధించిన పీపుల్‌ని కలవడం, నా వర్క్ గురించి మాట్లాడడం, లేకపోతే బిజినెస్ కార్డ్స్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకోవడం, ఆపర్చునిటీనైతే కంపల్సరీ అడుగుతాను నేను. సో, నా సర్విస్‌ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ వాళ్ళకి ఏదన్నా కండక్ట్ చేస్తూ ఉన్నన్నా, ఎక్కడన్నా ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉన్నా, సో, ఆపర్చునిటీ ఇవ్వండి అని చెప్పి అడుగుతాను. అంటే నేనేం ఆలోచించను. లైక్ వి డోంట్ నో వేర్ ద డోర్స్ విల్ ఓపెన్ రైట్. సో, ఆబ్వియస్‌లీ ఐ విల్ గో అండ్ మీట్ పీపుల్ డైరెక్ట్‌లీ అండ్ టాక్ టు దెమ్. ఒక ఫ్యూ మినిట్స్ ఆర్ ఫ్యూ సెకండ్స్ అయినా టైమ్ ఇవ్వమని అడుగుతాను నా గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడానికి. సో, దిస్ ఈస్ హౌ ఐ అప్రోచ్ టు పీపుల్ అండ్ కండక్ట్ ద సెషన్స్. Sometimes one conversation change the direction of our journey. So once again, thank you, Dr. Shilpi Reddy garu, for this wonderful opportunity. I know this post is very delayed, but still, so once again, thank you so much. Future life opportunities kuda, thank you very much for that. So thank you to my entire team who supported me, and thank you to my music teacher. నేను జస్ట్ ఒక విషయం నేను ఇలా చేయాలనుకుంటున్నాను, కొంచెం యూనిక్‌గా చేయాలని అనుకుంటున్నాను అని చెప్పిన వెంటనే మేడం ఓకే చేసి, మేడం అంత ఏజ్‌లో ఉన్నా గూడా పాపం మేము రాసిన స్క్రిప్ట్‌కి మేము చాలా ఇబ్బంది పెట్టాం. తన దగ్గరికెళ్ళి మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నీ తీసుకొనెళ్ళి అక్కడ స్క్రిప్ట్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇలా చేయాలనుకుంటున్నాం అని చెప్పి వన్ ఆన్ వన్ మళ్ళీ కూర్చొని ఆన్‌లైన్‌లో కూడా మేము మాట్లాడుతూ ఐ మీన్ ఇట్ వాస్ లైక్
a complete blend of music plus healing, which I tried and which went well. అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. క్లయింట్స్ అందరూ కూడా చాలా మంచి ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేసినారు. యాజ్ మీరు వీడియోస్‌లో చూసి ఉండొచ్చు. సో, థ్యాంక్ యూ వన్స్ అగైన్. నేను అలాగే వన్ ఆన్ వన్ అండ్ మినీ గ్రూప్ సెషన్స్ కూడా కండక్ట్ చేశాను అండ్ చేస్తున్నాను కూడా. రీసెంట్‌గా హైదరాబాద్‌లో ఉన్న కొంపల్లిలో కూడా ఒక హోలిస్టిక్ వెల్‌నెస్ సెంటర్‌లో ఒక గ్రూప్ సెషన్ కండక్ట్ చేయడం జరిగింది. సో, along with the sound healing, I also provide access bar therapy, which is, immediate of stress relief therapy, which is nothing but a simple head touch therapy అంటారు దాన్ని. And along with this, I also gave the services of stress release counseling and all. And yeah, this is for today. And thank you once again. Thank you also my universe and my gurus who are behind me and supporting me to do all these things. Thank you once again.